హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంట్రడక్షన్ పార్ట్‌ని అయితే స్కిప్ చేయకుండా వినడానికే ట్రై చేయండి. మిగతా పార్ట్స్ మీరు స్కిప్ చేసినా పర్వాలేదు కానీ, బట్ ఇక్కడ చెప్పేది వినడానికైతే ట్రై చేయండి. సో, మీలో ఎవరికైనా సరే ఒక రీడింగ్ చూస్తున్నప్పుడు ఏ బేసిస్‌లో చూడాలి, అంటే ఎలా అర్థం చేసుకోవాలో తెలియనప్పుడు ఏంటంటే, ఇంట్రడక్షన్ పార్ట్‌ని వినడానికి ట్రై చేయండి. ఇది నేనేంటంటే చాలా సార్లు చెప్పాను. బట్ స్టిల్ చాలామంది ఏంటంటే, డైరెక్ట్‌గా కనీసం వీడియో స్టార్టింగ్ కూడా వినకుండా టైమ్ స్టాంప్స్ మీద క్లిక్ చేసి డైరెక్ట్‌గా రీడింగ్‌లోకి వెళ్ళిపోవడం వల్ల కూడా చాలా మందికి అర్థం అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కోసమే మాట్లాడతాను. అంటే మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే ఆహ్, వాళ్ళు నార్మల్‌గా అన్ని వీడియోస్ చూస్తారు. బట్ డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్‌గా చేస్తే చూడరంట. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అని చెప్పి. సో, యాక్చువల్‌గా నేనేంటంటే డేట్ ఆఫ్ బర్త్ తెలియనప్పుడు కూడా రీడింగ్ ఎలా చూడాలి అని చెప్పి ఆల్మోస్ట్ ఎవ్రీ డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్ రీడింగ్స్ పెట్టినప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను. బట్ ఆ ఇంట్రడక్షన్ పార్ట్ వినకపోవడం వల్ల వాళ్ళకి ఎలా చూడాలో అర్థం అవ్వలేదు. సో, నేను ఎందుకు అంటే కొన్ని సార్లు మీకు రీడింగ్ అర్థం అవ్వకపోతే ఇంట్రడక్షన్ పార్ట్ చూడండి అని చెప్తాను అంటే అదే రీజన్ అండి. ఎందుకంటే చాలా మందికి రీడింగ్ చూడాలి అనిపిస్తది. కానీ కొన్ని సార్లు ఎలా చూడాలి, ఏ బేసిస్‌లో చూస్తే బావుంటదో అర్థం కాక స్కిప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఒక డౌట్ ఉన్నప్పుడు మీరు ఇంట్రడక్షన్ పార్ట్ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుందండి. ఈవెన్ ఈ పోర్టల్ రిలేటెడ్ రీడింగ్స్ చేస్తున్నప్పుడు కూడా మీరేంటంటే మిగతా పార్ట్స్ అయితే చూడాల్సిన అవసరం లేదు కానీ, బట్ పోర్టల్‌కి సంబంధించి మాట్లాడుతుంది కానీ మీరు వింటే పర్టిక్యులర్‌గా దాని వాల్యూ ఏంటి? అసలు అది మీ లైఫ్‌లోకి ఎలాంటి చేంజెస్ తీసుకొస్తది? మీరు అలాంటి రోజుల్లో ఏం చేయాలి అనేది తెలుసుకుంటారు. దాని ప్రకారం మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేస్తారు. సో, అందుకే మీరేం చేస్తారు అంటే మిగతా పార్ట్స్ వినకపోయినా పర్వాలేదు. బట్ అట్‌లీస్ట్ ఇంట్రడక్షన్‌లో రీడింగ్‌కి సంబంధించి మాట్లాడుతుందైనా సరే వినడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి. క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే 4, 4 పోర్టల్ వల్ల మీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో స్థిరమైన మార్పులు వస్తున్నాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, పోర్టల్స్ బేస్డ్‌గా అయితే నేను చాలా రీడింగ్స్ చేశాను. టైమ్ టు టైమ్ చేస్తూనే ఉన్నాను. ఈరోజు కూడా పోర్టల్ బేస్డ్‌గా రీడింగ్ అయితే చేస్తున్నాను. కానీ ఇదేంటంటే కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నాను. దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్‌గా మనకి 4 అనే నంబరు స్టెబిలిటీని ఇండికేట్ చేస్తది. కన్సిస్టెన్సీని ఇండికేట్ చేస్తది. ఆర్ స్ట్రాంగ్ ఫౌండేషన్‌ని ఇండికేట్ చేస్తది. సో, పర్టిక్యులర్‌గా 4, 4 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఏదైనా సరే వాళ్ళొకటి అనుకుంటుంది కానీ స్టార్ట్ చేస్తే, వాళ్ళకొక కాన్ఫిడెన్స్ ఉంది కానీ అది స్టార్ట్ చేసి బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం లాంగ్ రన్‌లో కూడా అది వర్కౌట్ అవుతుందండి. ఈ 4, 4 పోర్టల్‌కేంటంటే అంత పవర్ ఉంటుంది. సో, పర్టిక్యులర్‌గా స్టెబిలిటీని ఇండికేట్ చేస్తుంది కాబట్టి, సో, మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. నేను చెప్పాలనుకుంటుందేంటంటే, ఏ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే తొందరలోనే స్టెబుల్ చేంజెస్ చూడొచ్చు. మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది ఈరోజు రీడింగ్ అండి. క్లియర్‌గా చెప్పాలి అంటే, ఒక సిట్యుయేషన్‌లో స్టెబిలిటీ అయితే వస్తది. అది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. మీ లైఫ్‌లో మీరు రకరకాల సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ రీడింగ్ ప్రకారం ఏ టైప్ సిట్యుయేషన్స్‌లో మీరేంటంటే అలాంటి ఒక స్టెబిలిటీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది నేను క్లియర్‌గా చెప్తే మీకు కూడా కొంచెం అంటే పాజిటివ్‌గా అనిపించడం కానీ, మీరు కూడా కొంత మీ వైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తారని చెప్పి ఈ టైప్ రీడింగ్ అయితే చేస్తున్నాను. సో, అందుకే చూద్దాం. అండ్ ఇంకొకటండి, ఈరోజు ఎవరైనా సరే స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ చేయాలి, ఏదైనా సరే వర్కౌట్ అవ్వాలి అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా చేయండి. అంటే ఒక 4 విషెస్ మీద చేస్తే బెటరు. లేదంటే 1 విష్ అయినా పర్వాలేదు. సో, ఇలా ఏంటంటే మీరు ఎప్పుడు మేనిఫెస్టేషన్ ఎలా చేస్తారో అలానే చేయొచ్చు. బట్ ఈసారి మేనిఫెస్టేషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4, 4 ఆర్ 4:44 ఆ టైముల్లో చేస్తే బావుంటుంది. లేకపోతే ఈవినింగ్ 4, 4 ఈవినింగ్ 4:44 ఈ టైముల్లో చేస్తే చాలా బావుంటుంది మేనిఫెస్టేషన్ అయితే. సో, మీరు చెయ్యొచ్చు. అండ్ కొంచెం అంటే మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. చాలా రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఎందుకో కానీ చాలా ఎమోషనల్ అవుతున్నారు, లేకపోతే ఎక్కడో కానీ మీరు కొంచెం నెగిటివ్‌గా బిహేవ్ చేస్తున్నారు, ఎక్కువ నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి. సో, మీరేంటంటే అవన్నీ కంట్రోల్ చేయలేకపోతున్నారు అని అనిపిస్తే మీరు బ్లాక్ టార్మలిన్ ఆర్ స్మోకీ క్వార్ట్జ్ బ్రేస్లెట్‌నయితే యూజ్ చేయొచ్చు. సో, స్మోకీ క్వార్ట్జ్ నేను ఇంతకు ముందు కూడా చూపించాను. ఇది స్మోకీ క్వార్ట్జ్, ఇది బ్లాక్ టార్మలిన్. సో, డిఫరెన్స్ అయితే ఉంటదండి. 2 చూడడానికి సిమిలర్‌గా ఉంటాయి కానీ చాలా డిఫరెన్స్ ఉంటది. సో, ఈ 2 బ్రేస్లెట్స్‌లో ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మీకు క్రిస్టల్స్‌కి సంబంధించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరేదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేస్తే దాని ప్రకారం నేను మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. సో, ఇంకా రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పర్పుల్ కలర్ మార్కర్ పెన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ కలర్ మార్కర్ పెన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ కలర్ మార్కర్ పెన్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. ఈవెన్ కార్డ్స్ మీద ఉన్న ఇమేజెస్ ప్రకారం అయినా సరే మీరు పిక్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పర్పుల్ కలర్ మార్కర్ పెన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో స్థిరమైన మార్పులు వస్తున్నాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీకేదైనా అంటే రీసెంట్ టైమ్స్ అని కాదు. బట్ జాబ్ లాస్ అయినా, మనీ లాస్ అయినా, పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లోని బ్రేకప్, సెపరేషన్ లాంటివేవైనా జరిగుంటే ఆర్ హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే డెఫినెట్‌గా ఇక్కడ ఒక న్యూ జర్నీ అనేది బిగిన్ అవుతుందండి. ఈ న్యూ జర్నీ అనేదేంటంటే, పర్టిక్యులర్‌గా మీకొక న్యూ జాబ్ రావడం కానీ, ఆర్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, బిజినెస్‌లోనేంటంటే స్టెబిలిటీ, గ్రోత్ అనేది మీకు కనిపించడం కానీ, ఫినాన్షియల్‌గా ఉన్న లాసెస్ అనేవి కొంత క్లియర్ అవ్వడం కానీ, మీరు ఫినాన్షియల్‌గా స్లోగా గ్రోత్‌ని చూడడం కానీ, రిలేషన్‌షిప్‌లోని ఒక న్యూ రిలేషన్‌షిప్ అనేది బిగిన్ అవ్వడం కానీ, ఆర్ పర్సన్‌తో థింగ్స్ అనేవి వర్కౌట్ అయ్యి న్యూ వేలో మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ అవ్వడం కానీ, ఇలా ఏదైనా జరగొచ్చు. బట్ ఒకటి పర్టిక్యులర్‌గా మీరు ఎండింగ్ అనేది చూసారు, ఆర్ సఫర్ అయ్యారు, ఆర్ మీరేంటంటే హ్యాండిల్ చేయలేకపోయారు అనే సిట్యుయేషన్‌లోనేంటంటే స్టెబిలిటీ అనేదైతే వస్తదండి. ఇప్పుడు కొంతమందుంటారు, వాళ్ళేంటంటే ఒక జాబ్ చేస్తారు. 6 మంత్స్‌లోనే ఆ జాబ్ పోవడం, లేకపోతే 1 ఇయర్‌లో పోవడం, మళ్ళీ వాళ్ళు వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వడం, అక్కడికి వెళ్ళిన తర్వాత పర్సన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, మళ్ళీ వేరే జాబ్ చూసుకోవడం. సో, ఇలా వాళ్ళకేంటంటే ఆ స్టెబిలిటీ అనేది ఉండదు. అంటే కొంతమంది కన్సిస్టెంట్‌గా కొన్ని ఇయర్స్ వరకు జాబ్ అయితే చేస్తారు కానీ, కొంతమందికేంటంటే ఆ కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఎందుకో కానీ ఫ్రీక్వెంట్‌గా జాబ్స్ చేంజ్ అవుతుంటారు. ఈవెన్ బిజినెస్ కూడా అంతే. బిజినెస్ ఏంటంటే ఒకటి వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకటి స్టార్ట్ చేయడం, లేకపోతే ఒకటి వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ప్యారలల్‌గా ఇంకొకటి స్టార్ట్ చేయడం, ఇలాంటివి చేస్తుంటారు. ఫినాన్షియల్‌గా కూడా అంతేనండి. కొంతమందికి డబ్బులిస్తారు. వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి కదా! డబ్బులు మళ్ళీ ఎవరికీ ఇవ్వకూడదు కదా! అయినా సరే డబ్బులడిగారని చెప్పి మళ్ళీ డబ్బులిస్తుంటారు. అంటే ఇది ఒక హాబిట్ అయిపోతూ ఉంటది. అలా అని చెప్పి పోనీ వాళ్ళకేమైనా అడుగుతారు, డబ్బులు తీసుకుంటారా అంటే, అడగాలంటే మొహమాటం. ఒకసారి అడుగుతారు. సో, ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. అలా మరి ఎన్ని సార్లని అడుగుతారు? ఇప్పుడు ఏదో ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నారప్పుడు వాళ్ళకివ్వాలనే కామన్ సెన్స్ ఉండాలి అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఈ టైప్ వాళ్ళు చాలా మందున్నారండి. ఈవెన్ రిలేషన్‌షిప్ కూడా అంతే. కొంతకాలం నుంచి వర్కౌట్ అవ్వట్లేదు. థింగ్స్ ఎందుకో కానీ బెటర్ అవ్వట్లేదు అంటే, ఇలాంటి దగ్గరైనా సరే చేంజెస్ అయితే చూడొచ్చు. లైక్ ఏంటంటే, ఇక్కడ జర్నీ అనేది బిగిన్ అవుతుంది కాబట్టి, ఈ జర్నీలోనేంటంటే మీరు మరికొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ, మరి కొంచెం ముందుకు వెళ్లి కొన్ని నేర్చుకోవడం కానీ జరగాలండి. ఆ తర్వాత స్టెబిలిటీ అనేది వస్తది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్‌కి చేంజ్ అయ్యారు, ఇంకొక జాబ్ చేంజ్ అయ్యారు, లేకపోతే కెరియర్ పాతే కంప్లీట్‌గా చేంజ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ మీకు స్టెబిలిటీ లేనట్టుగా. సో, ఆ స్టెబిలిటీ అనేది వస్తది. కాకపోతే ఒక జర్నీ అనేది బిగిన్ అయిన తర్వాత కొన్ని మీరు నేర్చుకోవడం కానీ, కొన్నింటిని కరెక్ట్ చేసుకోవడం కానీ, యాజ్ ఏ ఇండివిడ్యువల్‌గా మీకోసం మీరు తెలుసుకోవడం కానీ, మీకు ఏం చేస్తే కరెక్ట్ అనేది మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని మీరు ముందుకు వెళ్ళడం కానీ చేసిన తర్వాత ఆ స్టెబిలిటీ అనేది వస్తది. ఈవెన్ రిలేషన్‌షిప్ అయినా అంతేనండి. వ్యక్తులేంటంటే కొంత చేంజ్ అయితే చేంజెస్ అనేవి వస్తాయి వాళ్ళ లైఫ్‌లో. సడెన్‌గా చేంజెస్ అనేవి రావు కదా! సో, ఇలా మీ లైఫ్‌లోనేంటంటే ఒక జర్నీ అయితే బిగిన్ అవుతుంది. నాకు తెలిసి ఈ మంత్‌లోనే బిగిన్ అవ్వచ్చు.
ఈ మంత్లో బిగిన్ అయింది, ఇంకా అలా స్లోగా మీరు గ్రోత్ చూస్తారు. అంటే ఈ మంత్లోనే చేంజెస్ వచ్చేస్తాయి అని కాదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇది స్లో అండ్ స్టడీగా ఉంటదండి. బట్ చాలా స్టెబుల్‌గా ఉంటది. ఇలాంటివి ఏంటంటే ఏదో వీక్స్‌లోని, డేస్‌లోని వచ్చేస్తాయి చేంజెస్ అని ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. లైక్ ఏంటంటే ఫ్యూ మంత్స్ పట్టొచ్చు. సో మీరేంటంటే ఇక్కడి నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ప్రోగ్రెస్ అనేది కనిపిస్తూ ఉంటదండి. ఫినాన్షియల్‌గా అయినా అంతే. ఏమైనా లాస్ అయ్యి ఉంటే మీకు స్లోగా అంటే ఎలా ముందుకు వెళ్తే మీరు కొన్ని సెట్ చేసుకోగలరు, కొన్ని చేంజెస్ చేసుకోగలరు అనేది మీకు అర్థమయ్యి కొంచెం అలా స్లో అండ్ స్టడీగా ముందుకు వెళ్ళడం వల్ల స్టెబిలిటీ అనేది వస్తుంది. హెల్త్ పరంగా కూడా అంతేనండి. హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి ఉంటది. లైక్ స్లోగా జరుగుతూ ఉంటది. నేను చెప్తున్నాను కదా! మేబీ 4 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అయితే మీ లైఫ్‌లో డెఫినిట్‌గా ఏదో ఒక సిట్యుయేషన్‌లోనైతే స్టెబిలిటీ అయితే ఉంటుంది. ఆ సిట్యుయేషన్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మీరు అంటే పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక ఎండింగ్ కానీ, ఏదైనా కొంత సఫర్ అయ్యి ఉంటే ఆర్ కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టయితే మోస్ట్‌లీ అలాంటి సిట్యుయేషన్‌లో మీరు చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇదైతే బిగ్ షిఫ్ట్ గానే మీరు కన్సిడర్ చేయొచ్చండి. అసలు అందుకే ఇంకా క్లియర్‌గా యూనివర్స్ మీకేం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ నిజంగానే వర్కౌట్ అయ్యాయండి. నేను చెప్పాను కదా! అది ఒక జాబ్ అయినా అవ్వచ్చు, బిజినెస్ అయినా అవ్వచ్చు, ఆర్ ఫినాన్సెస్ రిలేటెడ్‌గా ఏదైనా సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు. ఏదో ఒకటి. బట్ డెఫినిట్‌గా మీకు వర్కౌట్ అయ్యింది. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మీరు మీ లైఫ్‌లో ఆ సిట్యుయేషన్‌ని వర్కౌట్ చేయడానికి చాలా స్ట్రగుల్ తీసుకున్నారండి. సో, మీకే తెలుసు. మీరనుకున్న విధంగా సక్సెస్ కూడా వచ్చింది. అప్పుడు మీరెలా అనుకున్నారంటే, ఓకే. నాకు సక్సెస్ వచ్చింది. ఫైనల్‌గా నేనేంటంటే డిజర్వ్ చేసేది నాకు దొరికింది అన్నట్టుగా ఫీల్ అయ్యారు. బట్ ఎందుకో కానీ అది ఎక్కువ కాలం లేదండి. లైక్ ఏంటంటే సడెన్ చేంజ్ అనేది మీరు చూడడం స్టార్ట్ చేశారు. అసలు ఎందుకలా సడెన్ చేంజ్ వచ్చిందో కూడా మీకు అర్థం అవ్వలేదు. బట్ స్టిల్ మీరేంటంటే సిట్యుయేషన్స్‌నైతే కంట్రోల్ చేయాలి. థింగ్స్‌ని ఏంటంటే బెటర్‌గా హ్యాండిల్ చేయాలి అనే ట్రై చేస్తూ ఉన్నారు. బట్ అదెందుకో కానీ మీరు ఎంత ట్రై చేసినప్పటికి కూడా మీ కంట్రోల్‌లోకైతే రాలేదు. అఫ్‌కోర్స్ స్టార్టింగ్‌లో మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అయ్యాయండి. మీరేంటంటే ఎగ్జాక్ట్‌గా నేను అనుకున్నదే జరుగుతుందిలే అనుకున్నారు. ఇప్పుడు మీకొక జాబ్ వచ్చిందనుకోండి, మీరు అనుకుంటారు కదా! పోన్లే నాకు జాబ్ వచ్చింది. నా లైఫ్ సెట్ అయిందని. లేకపోతే ఒక రిలేషన్‌షిప్‌లోకి మీరు వెళ్లారు. సో, పోన్లే నా కోసం ఒక పర్సన్ ఉన్నారు. నా లైఫ్‌లోకి కూడా ఒక పర్సన్ వచ్చారు. ఫైనల్‌గా నేను కూడా హ్యాపీగా ఉండగలను అనే ఫీలింగ్ మీకు ఆబ్వియస్‌గా వస్తుంది కదా! సో, ఇలా మీరు హ్యాపీగా ఉన్నారండి. బట్ మీరు హ్యాపీగా ఉన్నంత సేపు పట్టలేదు చేంజెస్ కూడా చూడడానికి. మొత్తానికి ఇలా టైమ్ టు టైమ్ ఏంటంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్టే కాదు, కెరియరే కాదు, ఇంకే యాస్పెక్ట్‌లోనైనా సరే మీరు చేంజెస్ చూస్తూనే ఉన్నారు. మీకైతే అర్థం అవ్వలేదు. ఎందుకిలా చేంజెస్ వస్తున్నాయి? అసలు ఏం చేయాలి? ఏం చేస్తే ఇది బెటర్ అవుతుంది అనుకోని అలా అని చెప్పి మీరేం గివ్ అప్ చేయకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బట్ ఎక్కడో కానీ మీకేంటంటే హోప్‌లెస్‌గానే అనిపించింది. ఇప్పుడు కూడా మీ లైఫ్‌లోనే ఏంటంటే న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతున్నాయండి. నాకు తెలిసి నేను చెప్పినట్టుగా మీలో కొంతమందికి జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఫినాన్షియల్‌గా కూడా కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతారు. రిలేషన్‌షిప్‌లో కూడా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. అది ఎయిదర్ న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు, ఓల్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ న్యూ బిగినింగ్స్ జరిగినా సరే మీకు మళ్ళీ హోప్‌లెస్ గానే అనిపిస్తది. మళ్ళీ మీరు ఎలా ఫీల్ అవుతారంటే నా లైఫ్‌లో ఇది రిపీట్ అవుతూనే ఉంది. ఇంక నా లైఫే ఎంత అని అనుకుంటారు. దానికి రీజన్ ఏంటంటే ఇది బిగిన్ అయినప్పుడైతే మీకు ఎలా అనిపిస్తదంటే ఫైనల్‌గా నా లైఫ్‌లో కూడా కొన్ని చేంజెస్ వస్తున్నాయి. పోన్లే ఇప్పటికైనా సరే నా లైఫ్ సెట్ అవుతుంది అని అనిపిస్తది. బట్ మళ్ళీ కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసేసరికి మీరెలా ఫీల్ అవుతారంటే, నా లైఫే ఇంత ఇంకా ఎలాంటి చేంజెస్ రావు. ఇంక నేను ఎక్స్‌పెక్ట్ చేసినా వేస్టే అన్నట్టు కూడా ఫీల్ అవుతారు. సో, ఇదేంటంటే యాక్చువల్‌గా ఒక జర్నీ అండి. సో, ఇదేంటంటే వెంటనే మీకు వర్కౌట్ అయిపోవడం గానీ, వెంటనే మీరు కోరుకున్న వేలోని అంటే హ్యాపీ ఎండింగ్ చూసేయడం కానీ అలాంటివైతే జరగవు. బట్ అప్స్ అండ్ డౌన్స్ మాత్రం ఉంటాయి. ఒకటైతే నేను చెప్పగలనండి. యూనివర్స్ ఏంటంటే మీకు చాలా ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది. బట్ ఈ జర్నీలోనేంటంటే మీరు కొన్ని నేర్చుకోవడం కానీ, కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ, అండ్ ఈ చేంజెస్‌కి అలవాటు పడడం కానీ, లైఫ్ ఏంటంటే బెటర్‌గా హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సుంటుంది.
కొన్ని ఎండింగ్స్ ఏంటంటే ఇలానే ఉంటాయి అనుకోవడానికి లేదు. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టే ఉంటాయి అనుకోవడానికి లేదు అని మీరు అర్థం చేసుకొని, కొన్ని మీరు ప్లాన్ చేసి అవి కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఏది ఏమైనా సరే నాకు తెలిసి మీ లైఫ్‌లోనైతే గుడ్ చేంజెస్ వస్తున్నాయి. యాక్చువల్‌గా మీరు ఒక న్యూ బిగినింగ్ చూసిన తర్వాత కూడా డిసప్పాయింట్ అయ్యి, హర్ట్ అయ్యి ఏంటి ఇలానే ఉంది. ఇంక లైఫ్ ఇలానే ఉంటదేమో. నేను కోరుకున్న హ్యాపీ ఎండింగే నాకు ఎప్పటికి దొరకదేమో అని మీరు ఫీల్ అయినా సరే నిజానికి ఇది మీకు హ్యాపీ ఎండింగ్ ఇస్తుందండి. కాకపోతే ఈ జర్నీలోనేంటంటే అప్స్ అండ్ డౌన్స్ కానీ, మీరు కొన్ని నేర్చుకోవాల్సినవి కానీ ఉంటాయి. మిమ్మల్ని మీరు కొంత చేంజ్ చేసుకోవడం కానీ, కొన్ని ముందే ప్లాన్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఇలాంటివి చేసిన తర్వాత మీరు రియల్ హ్యాపీనెస్‌నయితే చూస్తారు. యూనివర్స్ మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ అయితే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, సపోజు మీరు ఒక పర్సన్‌తో రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారనుకోండి. ఆర్ ఒక న్యూ రిలేషన్‌షిప్ కోసమే వెయిట్ చేస్తున్నారనుకోండి. సో, ఫైనల్‌గా ఆ పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే, అలాంటి ఒక యూనియన్ జరుగుతది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, రిలేషన్‌షిప్పు ఎగ్జాక్ట్‌గా మీరనుకున్నంత హ్యాపీగా కానీ, కంఫర్టబుల్‌గా కానీ ఉండదు. సో, అప్పుడు మీరెలా ఫీల్ అవుతారంటే, ఇంక నా లైఫే ఎంత, పాస్ట్‌లో కూడా ఇదే జరిగింది. మళ్ళీ ఇలానే జరుగుతుంది. ఇంక ఈ లైఫ్‌లోని నేను రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండలేనేమో, పర్సన్స్ నన్ను మంచిగా చూసుకోరేమో అని ఫీల్ అవుతారు. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటంటే, కొన్ని మీరు నేర్చుకోవడం కానీ, కొన్ని మీరు అర్థం చేసుకోవడం కానీ, ఒక వ్యక్తిని హ్యాండిల్ చేయాలి అంటే, ఎప్పుడూ కూడా మన వైపు నుంచే కాకుండా, వాళ్ళ వైపు నుంచి కూడా కొన్ని ఆలోచించాలి. అండ్ కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఈవెన్ పాస్ట్ పర్సన్ అనే కాదు, న్యూ పర్సన్ అనే కాదండి. ఏ పర్సన్ అయినా సరే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఆ డిఫరెన్స్‌ని యాక్సెప్ట్ చేసి, ప్రెజెంట్‌లో ఉంటూ, ప్రెజెంట్ ప్రకారం థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మీకది చాలా కష్టంగా అనిపిస్తది. ఎందుకంటే చాలా మంది ఇంకా పాస్ట్‌లోనే ఉంటారు. సో, ఆ పాస్ట్ అటాచ్‌మెంట్‌తో ప్రెజెంట్‌లో రిలేషన్‌షిప్‌ని కానీ బిల్డ్ చేయాలనుకుంటే, అది మీరనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే, వాళ్ళు ఎంతో చేంజ్ అయ్యుంటారు. మీరు చేంజ్ అయ్యుంటారు. సో, ఇలా ఇద్దరు ఒక ప్లేస్‌కొచ్చినప్పుడు ఏంటంటే, ఆ ఎనర్జీ మ్యాచ్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. సో, దానికి చాలా పేషెన్స్ ఉండాలి. కంఫర్టబుల్‌గా ఉంటామంటే అవ్వదు. సో, కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. సో, ఇలా ఈ జర్నీలోనేంటంటే మీరు కొన్ని నేర్చుకున్న తర్వాత అప్పుడు ఫైనల్‌గా మీరు డిజర్వ్ చేసే కంఫర్ట్ కానీ, మీరు డిజర్వ్ చేసే లవ్ కానీ మీకు దొరుకుతుంది. అంటే మీరు అలా పేషెన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇది ఓల్డ్ రిలేషన్‌షిప్ అయినా, న్యూ రిలేషన్‌షిప్ అయినా ప్యాటర్న్ మాత్రం సేమ్ ఉంటదండి. బట్ ఇక్కడ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. కానీ కొన్ని లెసన్స్, కొన్ని అప్స్ అండ్ డౌన్స్ మాత్రం ఉంటాయి. సో, అలా స్లో అండ్ స్టెబుల్‌గా వర్కౌట్ అవుతుందండి. స్టెబిలిటీ అయితే వస్తుంది. ఇప్పటి వరకు రిలేషన్‌షిప్‌లో ఎక్కువ సార్లు బ్రేకప్ అయింది. ఎక్కువ సార్లు విడిపోయారు. మళ్ళీ కలిసారు. ఇలాంటివి ఏమైనా జరుగుతున్నట్టయితే ఈసారి అలా ఉండదు. కానీ అప్స్ అండ్ డౌన్స్ మాత్రం ఉంటాయి. అది మీకెలా అనిపిస్తదంటే మేబీ ఇదే ఎండ్ ఏమో అని అనిపిస్తది. బట్ అది ఎండ్ అయితే కాదు. అండ్ నేను చెప్పినట్టుగా ఇది ఓన్లీ రిలేషన్‌షిప్ అనే కాదు. మీరొక జాబ్ తెచ్చుకున్న తర్వాత అది ఈజీగా ఉండదు. కంఫర్టబుల్‌గా ఉండదు. మరి కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంటది. మరి కొంచెం మీరే చేంజెస్ చేసుకోవాల్సిన పరిస్థితొస్తది. అప్పుడు మీరెలా ఫీల్ అవుతారంటే, ఈ జాబ్ కూడా నాకు కాదేమో అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ ఈ జాబ్ మీకు కాదు అని మీరు అనుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇది మీకోసమే. కానీ ఈ జర్నీలో మీరు కొన్ని ఎక్స్‌ప్లోర్ చేయడం కానీ, కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడం కానీ ఇంపార్టెంట్ కాబట్టి అవి మీరు ఫేస్ చేస్తారు. బట్ తర్వాత మీకు అర్థమవుతదండి. ఇది మీకు సూట్ అయ్యే జాబ్. ఆర్ మీ లైఫ్ ఏంటంటే ఇందులోనే కరెక్ట్‌గా ఉంటుంది అని చెప్పి. సో, ఇలాంటి గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. సో, మీరు ఇదైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. డెఫినెట్‌గా ఇవేంటంటే స్టేబుల్‌గా ఉండే చేంజెస్ అన్నమాట. సో, మేబీ ఇది మీకు వెంటనే తెలియకపోవచ్చు. బట్ ఇన్ టైమ్‌లో మీ ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయండి. మేబీ మీరేంటంటే ఒక జాబ్ కానీ తెచ్చుకున్నట్టయితే ఒక 1 మంత్‌లో సో, ఈ జాబ్‌లో మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడానికి అరౌండ్ 2-3 మంత్స్ వరకు కూడా పడతది. అంటే మీరు అలవాటు పడాలన్నమాట. ఆ 2-3 మంత్స్ మాత్రం మీకెలా ఉంటదంటే అసలు ఏంటి జాబ్ ఇలా ఉంది, మానేస్తే బావుంటుందేమో అనే ఫీలింగ్ కూడా వస్తది. ఇది జాబ్ అనే కాదు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా ఇంకేదైనా కూడా అలానే ఉంటది. బట్ స్లోగా మీరు ప్రోగ్రెస్ అయితే చూస్తారు. యూనివర్స్ ఏంటంటే మీరు డిజర్వ్ చేసేదే మీకిస్తుందండి. బట్ యూనివర్స్ ఆఫర్ చేస్తున్నప్పుడు ఒకటి, దాన్ని మీరు ట్రస్ట్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఒకటైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. స్టార్టింగ్‌లో థింగ్స్ ఏంటంటే మీకు వర్కౌట్ అయ్యాయి. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా లైఫ్ ఏంటంటే అలానే ఉంటది అని అనుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని చేంజెస్ అయితే రావడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు మీకు అనిపించింది మీ లైఫ్‌ని మీరు ఒకలా అనుకుంటే లైఫ్ ఏంటంటే ఇంకొకలా ఉందని. బట్ నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీకు ఇప్పుడు కూడా మీ లైఫ్ ఒకలా అనిపిస్తుంది. బట్ మీకున్న కోరికలు ఇంకొకటి అని అనుకుంటే మీకున్న కోరికల ప్రకారం మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. ఎందుకంటే వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఈ టైంలో మీ ఓన్ థాట్సే మిమ్మల్ని ప్రొవోక్ చేయడం కానీ, మానిప్యులేట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, మీ థాట్స్‌ని మీరేంటంటే ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాల్సుంటుంది. మీలో ఆ డెవిల్ ఎనర్జీ అనేది ఈ టైంలో కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే సిట్యుయేషన్స్ కూడా మీ పేషెన్స్‌ని టెస్ట్ చేస్తున్నట్టే ఉంటాయి. మీ కమిట్మెంట్‌ని టెస్ట్ చేస్తున్నట్టే ఉంటాయి. బట్ ఇక్కడ మీరు ఈ టెస్ట్‌ని పాస్ అవ్వాలండి. యూనివర్స్ ఏంటంటే ఒక పర్సన్‌కి హార్డెస్ట్ ఛాలెంజెసే ఇస్తుంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ వర్త్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు అది డిజర్వ్ చేస్తారా లేదా అనేది తెలుసుకోవడం కోసం. సో, మీ వర్త్ ఏంటి అనేది కూడా యూనివర్స్ ఏంటంటే చెక్ చేయడం కోసం అని చెప్పి ఇలాంటివి చేస్తూ ఉంటది. సో, ఈ టైంలోనే ఏంటంటే మీలో ఉన్న ఆ డెవిల్ ఎనర్జీ వల్ల మీరు ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకుండా స్ట్రాంగ్‌గా మీ డ్రీమ్స్‌ని మీరు పర్సీవ్ చేయడం కానీ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ, థింగ్స్‌ని వర్కౌట్ చేయడం కోసం ఏ లెవెల్‌కైనా వెళ్ళాలి. నేనేంటంటే స్ట్రాంగ్‌గా ఉంటాను. పేషెన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తాను అనేలాగా కానీ మీ ప్రయత్నాలు మీరు చేస్తే డెఫినిట్‌గా మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు దొరుకుతుంది. అప్పుడు మీరేంటంటే రియల్ ఎండింగ్ అయితే చూస్తారండి. ఈ టైంలోనేంటంటే కొంచెం మీరు ఎక్స్‌పెక్ట్ చేసినవి యాజ్ ఇట్ ఈజ్ అయితే జరగవు. బట్ మీరు కోరుకున్నవి జరగడం కోసమే ఈ జర్నీ అనేదైతే మొదలవుతుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే ఏది అంత ఈజీగా ఉండదు అని చెప్పి మీరేంటంటే లైఫ్ ఇంక ఇలానే ఉంటది అని డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా అంటే ఇందాక నేను చెప్పినట్టుగా మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం కోసం బ్లాక్ టార్మలిన్ బ్రేస్‌లెట్‌నైనా యూజ్ చేయొచ్చు. అంటే ఈ బ్లాక్ టార్మలిన్ అంటే ఇది. లేకపోతే స్మోకీ క్వార్ట్జ్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఇది స్మోకీ క్వార్ట్జ్. సో, చూడడానికి 2 సిమిలర్‌గా ఉంటాయి కానీ 2 సేమ్ కాదండి. డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మీరేంటంటే యూజ్ చేయడానికైతే ట్రై చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ మార్కర్ పెన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో స్థిరమైన మార్పులు వస్తాయి? ఈ 4, 4 పోర్టల్ వల్ల. సో, మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. సో, చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో మీరొక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారండి. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్ ఫేస్ చేయడానికి రీజన్ కూడా మీరే. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఓన్ జడ్జ్‌మెంట్‌తో వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేస్తారు. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీకొకలా అర్థమయ్యి ఉండొచ్చు. దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకొనుండొచ్చు. బట్ మీరేంటంటే ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో, యాక్చువల్‌గా మీరు అంత ఈజీగా సిట్యుయేషన్స్‌నయితే జడ్జ్ చేసే టైప్ కాదు కానీ, బట్ మరి అలాంటి పరిస్థితి వచ్చిందేంటో, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరిని కూడా మనం బ్లేమ్ చేయడానికి, జడ్జ్ చేయడానికి లేదండి. వాళ్ళ ఆ ప్లేస్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి అనిపించిన దాని ప్రకారం వాళ్ళు ఏదైనా చేస్తారు. అది తప్పు కాదు. బట్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, మనం సిట్యుయేషన్‌ని ఒక రాంగ్ వేలో అర్థం చేసుకున్నప్పుడు ఆర్ మనకేంటంటే కొన్ని క్లారిటీ లేనప్పుడు డెసిషన్స్ తీసుకుంటే ఐ మీన్ ఒక కన్‌ఫ్యూజన్‌లో కానీ డెసిషన్స్ తీసుకుంటే దానికి ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సుంటుంది. అలానే మీ లైఫ్‌లోని మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌లో డెఫినిట్‌గా రాంగ్ డెసిషన్ తీసుకోవడం కానీ ఆర్ కన్‌ఫ్యూజన్‌లోనేంటంటే మీరు రియాక్ట్ అవ్వడం కానీ చేశారు. సో, దానికి మీరేంటంటే ఇప్పుడు ప్రైస్‌ని పే చేస్తున్నారని చెప్పొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు తొందరలోనే చేంజెస్ అయితే చూస్తారండి. ఇలాంటి సిట్యుయేషన్‌లోనేంటంటే స్టెబిలిటీ అనేది వస్తుందని చెప్పొచ్చు. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మీరేంటంటే ఆల్రెడీ ప్రైస్‌ని పే చేయడం అయితే స్టార్ట్ అయింది. లైక్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఇదొక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఫినాన్సెస్ రిలేటెడ్‌గా అవ్వచ్చు. కొంతమందేంటంటే డబ్బులనేవి ఇన్వెస్ట్ చేసేస్తారు. ఆ టైంలో కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు వెనక ముందు ఆలోచించకుండా చేసేస్తారు. లేదా డబ్బులిచ్చేస్తారు. తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా జాబ్ విషయంలో కూడా అంతే. వాళ్ళకి సూట్ అవుతుందా లేదా? వాళ్ళు ఎంతవరకు ఆ రోల్‌కి ఫిట్ అవుతారు అనేది చూసుకోరు. సో, ఆ తర్వాత వాళ్ళకర్థమవుతుంది. అది వాళ్ళకి కరెక్ట్ కాదు అని. సో, అంటే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళొక చాయిస్ చేసుకున్నప్పుడు దానికి వాళ్ళొక ప్రైస్‌ని పే చేయాల్సుంటుంది. అది ఎలా అయినా ఉండొచ్చు. మేబీ మనం రైట్ చాయిస్ చేసుకున్నా సరే, స్టిల్ హార్డ్‌షిప్స్ అనేవైతే ఉంటాయి. సో, అలానే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోనైతే కొంచెం సఫర్ అవుతున్నారు.
ప్రెజెంట్ అయితే ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. బట్ టైమ్ టు టైమ్ మీరేంటంటే కరెక్ట్ చేసుకోవాలి. ఇకనైనా సరే మీరు ఈ పని చేయకూడదు. మీరేంటంటే కొన్ని బెటర్‌గా హ్యాండిల్ చేస్తే ఇలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ ఫేస్ చేయరు అనుకోని మీరు ఆలోచిస్తున్నారు. మీరు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో, డెఫినెట్‌గా ఈ 4/4 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని మీరు చేంజెస్ చూస్తారండి. ఇలాంటి సిట్యుయేషన్‌లోనే ఏంటంటే స్టెబిలిటీ అనేది వస్తుంది అని అనుకోవచ్చు మీరు. చేంజెస్ అయితే చాలా ఫాస్ట్‌గా చూస్తారు. ఎందుకంటే మూవ్‌మెంట్ అయితే చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సో, అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది స్టేబుల్‌గా ఉంటుంది అనేది మాత్రం మీకు వెంటనే కన్ఫర్మ్ అవ్వదు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు మిమ్మల్ని ఎంతవరకు కరెక్ట్ చేసుకున్నారు, దాని ప్రకారం మీరు సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనే దాని మీద అది డిపెండ్ అవుతుంది. అంటే ఆపర్చునిటీ అయితే ఒకటొస్తది. బట్ వచ్చిన ఆపర్చునిటీని మీరు ఎలా యుటిలైజ్ చేసుకుంటారు, సో, దాని ప్రకారం మీరు ఏం చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఆ స్టెబిలిటీ అనేది. అందుకే టైం అయితే పడుతుంది. మీకు అంత కన్సిస్టెన్సీ కానీ ఉంటే మాత్రం డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. అండ్ ఇంకొకటి ఎవరైనా సరే ఇలాంటి సిట్యుయేషన్‌లో బిజినెస్ రిలేటెడ్‌గా కానీ స్టార్ట్ చేయాలి ఏదో, లేకపోతే కొంచెం ఎక్స్‌పాండ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఉంటే, సో, మీరది చెయ్యొచ్చు. ఎందుకంటే ఈ టైంలో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడం వల్ల అది లాంగ్ లాస్ట్ అవుతుందండి. మీరేం చేస్తారు అంటే పాస్ట్‌లో మీరేమైనా మిస్టేక్స్ చేసుంటే, ఈసారి అది కరెక్ట్ చేసుకొని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా వర్కౌట్ అయితే అవుతుంది. అసలందుకే ఇంకా చూద్దాం. యూనివర్స్ ఫుల్‌గా మీకేం గైడ్ చేస్తుంది, ఏంటి అనేది. సో, నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తున్నప్పుడు, పాస్ట్‌లో మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకున్నారండి. ఆ డెసిషన్ ప్రకారం మీరు చేయాల్సింది చేసేసారు. ఐ మీన్ అంటే ఇప్పుడు ఒకసారి ఒకటి డిసైడ్ అయిన తర్వాత మోస్ట్‌లీ అదే ఫాలో చేస్తాం కదా! మీరు అదే చేశారు. కాకపోతే ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? మీరు అసలు కరెక్ట్‌గానే హ్యాండిల్ చేస్తున్నారా లేదా? మీకు నిజంగా కావాల్సింది అదేనా కాదా అనేది మీరేంటంటే ప్రాపర్‌గా కన్సిడర్ చేయలేదండి. సో, ఎక్కడో కానీ కొంత డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ, అంటే మనం ఇలా చేయడమే బెటర్ ఏమో అనే ఫీలింగ్ వచ్చిందో ఏంటో మరి. కరెక్ట్ అనుకోని చేసేసారు. సో, మరింక వన్స్ కరెక్ట్ అనుకోని ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మళ్ళీ కరెక్ట్ చేయాలి అంటే అంత ఈజీ కాదు కదా! సో, మీ విషయంలో కూడా జరిగిందైతే అదే. పాస్ట్‌లో మీ ఫీలింగ్స్‌తో మీరు కొంచెం హానెస్ట్‌గా ఉన్నా, ఒక క్లారిటీ మెయింటైన్ చేసినా, కొంచెం టైం తీసుకొని మీరు డెసిషన్ తీసుకొనుంటే, ఈ రోజు మాత్రం మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్ అయితే ఫేస్ చేసేవారు కాదండి. నేను చెప్తున్నాను కదా! మీ పాస్ట్ యాక్షన్‌కి ఇది రియాక్షన్ అంతే. లైక్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తున్నారు మీరు. అందులో అయితే నో డౌట్. దానికి రీజన్ ఏంటంటే, ఒక కన్‌ఫ్యూజన్‌లో మీరు తీసుకున్న డెసిషన్ కానీ, ఆర్ మీకు ఆ టైంలో అదే కరెక్ట్ అనిపించి మీరు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంది. మేబీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, సపోజ్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిందయితే, వాళ్ళు కూడా ట్రబుల్ ఫేస్ చేసేలా చేస్తుంది కాబట్టి, కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్‌గా ఇప్పుడు కూడా మీరేంటంటే, ఈ సిట్యుయేషన్‌లోని కొంచెం ప్రాపర్‌గా థింక్ చేయడం కానీ, ఇకనైనా సరే మీరేంటంటే కొంచెం పేషెన్స్‌తో సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడం కానీ, మీకు ఆ కమిట్మెంట్ కానీ ఉంటే తప్ప, మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని థింగ్స్‌ని బ్యాలెన్స్ చేయలేరండి. ప్రాబ్లమ్ ఏంటంటే, మీకు ఈ సిట్యుయేషన్‌ని వర్కౌట్ చేసుకోవాలి అని ఎక్కడో ఉంది. కాకపోతే వర్కౌట్ చేసుకున్నంత కమిట్మెంట్ కానీ, క్లారిటీ కానీ ఇంకా లేదు. ఇంకా మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని అన్ని వైపుల నుంచి కన్సిడర్ చేయట్లేదు. ఎక్కడో కానీ మీ థాట్స్ అనేవి ప్రాపర్‌గా లేవండి. అంటే ఒకటైతే నేను చెప్పగలను. మనిషికి ఏంటంటే కోరికలైతే ఉండొచ్చు కానీ, బట్ ఆ కోరికలు తీర్చుకోవడం కోసం వాళ్ళు ఎప్పుడైనా సరే ఎమోషనల్‌గా కాకుండా కొంచెం ప్రాక్టికల్‌గా థింక్ చేసి రియాలిటీలోని అంటే వాళ్ళెక్కడున్నారు, వాళ్ళేం చేస్తున్నారు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా అని చెప్పి కంప్లీట్‌గా హార్ట్‌లెస్‌గా ఉండడం కూడా రాంగేనండి. బట్ నేను చెప్పేదేంటంటే, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే, ఇంకా మీరు ఎక్కడో కానీ డార్క్‌నెస్‌లోనే ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకు. మీ థాట్స్ ఏంటంటే ఇంకా క్లియర్ అయినట్టుగా లేవు. సో, అందుకే మీకేంటంటే, అంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కొంత చేంజ్ అయ్యారు. దానికి రీజన్ ఏంటంటే కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేశారు కాబట్టి. బట్ కంప్లీట్‌గా మీరు చేంజ్ అవ్వలేదు. కానీ యూనివర్స్ ఏంటంటే మీకు ఆపర్చునిటీనయితే మాత్రం వెంటనే ఇవ్వాలనుకుంటుంది. దానికి రీజన్ ఏంటంటే, ఈ ఆపర్చునిటీని ఇచ్చిన తర్వాత మీరు దీని కోసం ఎలా స్టాండ్ తీసుకుంటారు? దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? నిజంగా పేషెన్స్‌తోనే హ్యాండిల్ చేస్తారా? లేదా? అనేది మాత్రం చూడాలి అనుకుంటుంది.
సో మీకైతే ఒక ఆపర్చునిటీ వస్తుందండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చేంజ్ అయితే కనిపిస్తుంది. అయితే ఈ చేంజ్ కనిపిస్తున్నప్పటికి కూడా యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మీరేంటంటే కంప్లీట్‌గా చేంజ్ అవ్వలేదు. మీ థాట్స్‌లో ఇంకా ఎక్కడో ఆ డార్క్‌నెస్ కానీ, ఇంకా ఎక్కడో కానీ అంటే మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది. సో, మేబీ ఈ సిట్యుయేషన్ మీ ముందుకొచ్చిన తర్వాత కూడా మీరేంటంటే కొంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తారు. ఇలానే ఉంటదేమో, మళ్ళీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారేమో, మళ్ళీ కూడా ఇవి మిమ్మల్ని హర్ట్ చేస్తాయేమో, ఎందుకులే మనకి అనే ఫీలింగే మీకు వస్తూ ఉంటది. బట్ మీకలా వచ్చినప్పటికి కూడా మీరేంటంటే ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటది. సో, ఈ టైంలో మీ ఎనర్జీస్‌ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? దీనికోసం ఎలా స్టాండ్ తీసుకుంటారు? నేను చెప్పినట్టుగా ప్రాక్టికల్‌గా మీరు ఎంతవరకు థింక్ చేస్తారు? సిట్యుయేషన్‌లోని అంటే రియాలిటీ ప్రకారం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అనేది మ్యాటర్ అండి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ గురించే మాట్లాడదాం. ఎందుకంటే చాలా మందికి ఒక ఎగ్జాంపుల్‌లా చెప్తే బాగా అర్థమవుతుంది కాబట్టి. సో, పాస్ట్‌లో మీరేంటంటే ఒక పర్సన్ విషయంలో ఒక డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకున్నారు. అది మీకు కరెక్ట్ అనిపించి మీరు చేసుండొచ్చు. బట్ ఆ పర్సన్ వైస్ అయితే అది కరెక్ట్ కాదు. సో, అట్‌లీస్ట్ వాళ్ళది డిజర్వ్ చేయరు అని అనుకోండి సపోజ్. సో, దానివల్ల ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు. మీరు సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఆఫ్‌కోర్స్ మీరు తీసుకున్న డెసిషన్‌కే వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. మీరు ఆఫ్‌కోర్స్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి సపోజ్. సో, ఇలా సఫర్ అవుతున్న మీకు ఒకవైపు ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఏం చేశారు? రిలేషన్‌షిప్‌లో ఏం జరిగితే బావుంటుందనేది అర్థం అవుతుంది. బట్ రిలేషన్‌షిప్‌లో అది ఆఫర్ చేయడానికి మీరేంటంటే 100% రెడీగా లేరు. మీకే ఎందుకో కానీ అనిపిస్తుంది. అదెలా అంటే పాస్ట్‌లో మీరు ఒక చాయిస్ చేసుకున్నారు కాబట్టి, సో, దీనికి మీరు ఆల్రెడీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. బట్ రిలేషన్‌షిప్‌లో కానీ మళ్ళీ థింగ్స్‌ని వర్కౌట్ చేస్తే, మళ్ళీ అంటే ఎలా ఉంటాయో సిట్యుయేషన్స్, ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకెన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సుంటుందో, మళ్ళీ అంటే రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్స్ వస్తదేమో. సో, దానికంటే కూడా ఇలా వేరేగా ఉండడమే బెటరేమో. ఆర్ అంటే ఆ పర్సన్ ముందులా ఉండరేమో. ముందులా లవ్‌ని ఇవ్వరేమో. లేకపోతే వాళ్ళతో కంఫర్టబుల్‌గా ఉండలేమేమో. సో, రకరకాల ఆలోచనలొస్తున్నాయి. సో, ఇక్కడేమవుతుందంటే ఆ పర్సన్‌తో మీకొక ఛాన్స్ అయితే వస్తుందండి. బట్ నేను చెప్పినట్టుగా మీరిక్కడ సిట్యుయేషన్స్‌ని పేషెన్స్‌తో హ్యాండిల్ చేసినప్పుడు ఆర్ థింగ్స్‌నేంటంటే మీరు బెటర్ చేయడానికి ట్రై చేసినప్పుడు, రియాలిటీ ప్రకారం మీరు ముందుకు వెళ్తున్నప్పుడు అంటే ఆ ఆడ్స్ అనేవి ఆబ్వియస్‌గా ఉంటాయి. కొంత డిఫరెన్స్ అనేది వచ్చింది కాబట్టి. బట్ దాన్ని మీరెలా హ్యాండిల్ చేస్తారు? మీకెంత కమిట్మెంట్ ఉంది? మీరెంత కంపాషనేట్‌గా ఆ పర్సన్‌తో ఉంటున్నారు అనేది మ్యాటర్ కాబట్టి, సో, దాని ప్రకారం ఈ రిలేషన్‌షిప్‌లో స్లోగా స్టెబిలిటీ అనేది వస్తుంది. థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఈవెన్ జాబ్ అయినా అంతేనండి. మీరు ఒక జాబ్ అనేది చేస్తూ అంటే అది మీకు సెట్ అవ్వదు అని మీరు డిసైడ్ అయ్యారు, మానేశారు. ఇప్పుడు మీకు ఎక్కడా కూడా ఆఫర్ లెటర్స్ అయితే రావట్లేదు. ఇప్పుడు మీకెక్కడా కూడా ఆఫర్స్ అయితే రావట్లేదు. ఈవెన్ ఇంటర్వ్యూకి కూడా కాల్ రావట్లేదు. సో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. సో, ఇది కాన్సిక్వెన్సెస్ అన్నమాట. యాక్షన్‌కి రియాక్షను. సో, మీరేంటంటే ఇప్పుడు చాలా కష్టం మీద ఒక జాబ్ తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. బట్ ఆ తెచ్చుకున్న జాబ్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. కొన్ని ఫేస్ చేయాల్సుంటుంది. బట్ మీరేంటంటే పేషెన్స్‌తో హ్యాండిల్ చేయడం కానీ, కమిట్మెంట్ ఉండడం కానీ, మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ థింగ్స్‌ని ఏంటంటే బెటర్‌గా హ్యాండిల్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్. సో, ఇది మీరు ఎలా చేస్తారు? ఎలా స్టాండ్ తీసుకుంటారు? అనేది యూనివర్స్ చూసిన దాని ప్రకారం ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని స్టెబిలిటీ అనేది వస్తుంది. ఇలానే ఏదైతే మీ లైఫ్‌లో సిట్యుయేషనో, ఆ సిట్యుయేషన్ ప్రకారం అంటే చెక్ చేస్తుందండి. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి రీడింగ్ అయితే సిమిలర్ గానే ఉంది. బట్ నేను ఒకటైతే చెప్పగలను. మీరు చేసుకున్న దానికి మీరైతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉందండి. మీరేంటంటే ఇది జర్నీ అనుకోవద్దు. మీకేంటంటే ఇక్కడ ఇంకా కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితుంది. ఇంకా మీరేంటంటే కొన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితుంది. మీరేంటంటే యాక్చువల్‌గా మిమ్మల్ని కానీ కరెక్ట్ చేసుకుంటే ఇవేవి ప్రాబ్లమ్స్ కావు. బట్ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకున్నప్పుడు మీరేంటంటే ప్యూర్‌గా డార్క్‌నెస్‌లో ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ లానే అనిపిస్తాయి. సో, బేసిక్‌గా వచ్చే చేంజెస్ అనేవి మీ మీదే డిపెండ్ అయ్యి ఉన్నాయి. యూనివర్స్ ఏంటంటే మీకు అన్నీ ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది కానీ, బట్ మీరే ఎక్కడో కానీ లైక్ ఏంటంటే ఇంకా మీ థాట్స్‌లోని స్టక్ అయిపోయి ఉండడం కానీ, లైక్ ఏంటంటే అన్ని సైడ్స్ నుంచి కొన్ని కన్సిడర్ చేయకపోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. సో, సిట్యుయేషన్స్‌ని కొంచెం పేషెన్స్‌తో కానీ మీరు హ్యాండిల్ చేస్తే డెఫినిట్‌గా చేంజెస్ అయితే చూస్తారండి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్పాను కదండీ! మీరేంటంటే ఆల్రెడీ డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. మీరు చేసిన దానికే మీరేంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కొచ్చారు. సో, కార్డ్స్ ప్రకారం ఏంటంటే మీలోనే ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి. మీరే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, మీరే అంటే వాటిని కరెక్ట్ చేసుకొని
కొంచెం అంటే నేను చెప్పినట్టుగా పర్సన్స్‌తో కంపాషనేట్‌గా ఉండడం కానీ, కొంచెం థింగ్స్‌ని స్లోగా హ్యాండిల్ చేయడం కానీ చేస్తే మీకెక్కడో డౌట్ ఉంటది. ఇవన్నీ చేసినా వర్కౌట్ అవుతదా? లేకపోతే ఈవెన్ ఈ న్యూ జాబ్ అయినా సరే ఉంటదా? లేకపోతే ఇది కూడా టెంపరరీయేనా? రకరకాలుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ స్లో అండ్ స్టడీగా ప్రోగ్రెస్ ఉంటుందండి. అంటే ఎలా చెప్పాలంటే సపోజ్ మీరు పాస్ట్‌లోనే కానీ కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని కరెక్ట్‌గా కానీ థింగ్స్‌ని హ్యాండిల్ చేసుంటే మేబీ అది 3 మంత్స్‌లో బెటర్ అవ్వాలనుంటే 3 మంత్స్‌లోనే అయిపోయి ఉండేది. బట్ ఇప్పుడు మీ సిట్యుయేషన్స్ ప్రకారం మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టి మీరేంటంటే గుడ్ వేలో చేంజెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టయితే 3 మంత్స్‌లో అవ్వాల్సింది 6 మంత్స్ పట్టొచ్చు ఆర్ 1 ఇయర్ అవ్వచ్చు. ఆ విధంగా ఉంటదనమాట. చాలా స్లోగా ఉంటది. బట్ డెఫినిట్‌గా వర్కౌట్ అవుతదండి. ఈవెన్ మీరిప్పుడు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా అంతే. ఏదైనా సరే ఒకటి మీకు వర్కౌట్ అవుతది. ఇది కరెక్ట్. మీకు సూట్ అయ్యేదే అని మీరు ఫీల్ అయ్యి మీరు అంటే ఇన్వెస్ట్ చేసి కొంచెం పేషెన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, కొంచెం మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకొని బ్యాలెన్స్డ్‌గా థింక్ చేయడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. జస్ట్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మీలో చేంజెస్ రావడానికే జరుగుతున్నాయి. మీరు ఆల్రెడీ కొన్ని ఫేస్ చేశారు. సో, ఫేస్ చేసిన తర్వాత మరి వాటి నుంచి ఏదో నేర్చుకున్న దాన్ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయాలి కదా! సో, మీరేంటంటే అందుకే ఇప్పుడు ఎలా అంటే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తారు అనే దాన్ని బట్టే చేంజెస్ అనేవి కొంచెం ఫాస్ట్‌గా రావాలా, స్లోగా రావాలా అనేది డిసైడ్ అవుతది. బట్ ఒకటైతే చెప్పగలనండి స్టెబిలిటీ మాత్రం ఉంటుందండి. ఇకనైనా సరే మీరు కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని, స్లోగా వాటిని హ్యాండిల్ చేయడం కానీ చెయ్యండి. ఎందుకంటే, పాస్ట్‌లో చేసిన మిస్టేక్స్ అయితే మళ్ళీ చేయకుండా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీ లైఫ్ బావుంటుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ మార్కర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో స్థిరమైన మార్పులు వస్తున్నాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్తుందో చూద్దాం. మీ లైఫ్‌లో ఏదో సిట్యుయేషన్‌లో మీరేంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారండి. చాలా రోజుల నుంచి అసలు మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అప్పటికప్పుడే మంచిగా ఉంటున్నట్టుగా ఉంటున్నారు. మళ్ళీ అప్పటికప్పుడే బాగా డిస్టర్బ్ అయిపోతున్నారు. లైక్ ఏంటంటే ఎక్కువ మూడ్ స్వింగ్స్ రావడం కానీ, సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేకపోవడం. సో, సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోలేకపోవడం, ఎక్కువ డిస్టర్బ్డ్‌గా ఉండడం. సో, ఎప్పుడు ఎలా ఉంటున్నారు? ఎప్పుడు ఏం చేస్తున్నారో మీకే అర్థం అవ్వకపోవడం. ఒక సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని బాగా ట్రబుల్ చేస్తుంది. సో, ఈ సిట్యుయేషన్‌లోనైతే లిటరల్‌గా మీ ఎనర్జీస్‌నైతే మీరు బ్యాలెన్స్ కూడా చేయలేకపోతున్నారు. కొన్నిసార్లు ఏంటంటే పాజిటివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారు కానీ, కొన్నిసార్లు మాత్రం అసలు హోప్‌లెస్‌గా ఫీల్ అయ్యి ఏం చేయాలో కూడా అర్థం కాక స్టక్ అయిపోతున్నారు. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోనే ఏంటంటే మీరు తొందరలోనే చేంజెస్ అయితే చూడొచ్చండి. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మీరేంటంటే ఇక్కడ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. కొన్నిసార్లేంటంటే పాజిటివ్‌గా ఉంటున్నారు. బట్ కొన్నిసార్లేంటంటే నెగెటివ్‌గా కూడా ఉంటున్నారు. అంటే ఎలా చెప్పాలంటే ఒక మాటలో మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి, మీలోని ఉన్న అంటే ఆ డ్యుయాలిటీ అనేది యాక్షన్ తీసుకుంటుందండి. అంటే కొన్నిసార్లు పాజిటివ్‌గా థింగ్స్‌నేంటంటే బ్రైట్ సైడ్ చూస్తున్నారు. కొన్నిసార్లు మాత్రం పాజిటివ్‌గా ఉండలేక నెగెటివ్‌గా ఆలోచించడం, థింగ్స్‌ని కూడా నెగెటివ్‌గా చేసేస్తే ఎలా ఉంటదో అని అలాంటివి కూడా ఆలోచిస్తున్నారు. అంటే ప్రతి వ్యక్తిలో కూడా డ్యుయాలిటీ ఉంటది అని నేను ఇంతకు ముందే చెప్పాను. ఇన్ యాంగ్ ఎనర్జీ అన్నమాట. సో 2 సైడ్స్‌ని కూడా యాక్చువల్‌గా అయితే ఎంబ్రేస్ చేసుకోవాలి. బట్ మీరేంటంటే మీ 2 సైడ్స్‌ని ఎంబ్రేస్ చేసుకోవట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ వాటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. చాలా ఇబ్బందయితే పడుతున్నారండి. ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే ఎలా థింక్ చేయాలో, ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక, మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక, ఏదో ఆ టైంకి డెసిషన్స్ తీసుకొని యాక్షన్ అయితే తీసుకోవడం వల్ల కూడా సఫర్ అవ్వడం లాంటివేవో జరుగుతున్నాయి. మొత్తానికి థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్‌లో మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. ఈ సిట్యుయేషన్‌ని బెటర్ చేయడానికి మీరనుకున్న విధంగా చేంజ్ చేయడానికి మీరు చెయ్యని ప్రయత్నాలు లేవు. బట్ ఈ ప్రయత్నాలు ఎక్కడి నుంచి చేస్తున్నారంటే మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్న విధంగా చేస్తున్నారు. బట్ రియాలిటీ ప్రకారం చేయడం కానీ, కొంచెం మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేసుకొని అక్కడ మీరు కొన్ని అర్థం చేసుకొని, కరెక్ట్ చేసుకొని చేయడం కానీ ఇలాంటివి చెయ్యట్లేదు. సో, అందుకే కదా చెప్పాను. మీలో ఉన్న డ్యుయాలిటీతో మీరు యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పి. అదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. సో, అందుకే అసలు చూద్దాం. మరి మిమ్మల్ని ఈ విధంగా ఎఫెక్ట్ చేస్తున్న సిట్యుయేషన్‌లో అయితే స్టెబిలిటీ వస్తుంది అని యూనివర్స్ చెప్తుంది. అసలు మరి ఏంటి అనేదైతే క్లియర్‌గా చూద్దాం. హ్మ్.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా ఒక సిట్యుయేషన్ ఏదో మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేశారండి. అది వర్కౌట్ అవుతది అనుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంకేదో జరిగింది. సో ఫస్ట్ అయితే వర్కౌట్ అయింది బాగానే. అంతా మంచిగానే ఉంది. ఇంకా ఇలానే ఉంటది అనుకున్నారు. మీరైతే ఇక్కడ అంటే ఫ్యూచర్ ఎక్స్‌పెక్ట్ చేశారని చెప్పొచ్చు. ఇదొక రిలేషన్‌షిప్ అవ్వచ్చు, కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఫినాన్సెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ మీరేంటంటే ఇక్కడ థింగ్స్ అయితే 100% వర్కౌట్ అవుతాయి అనుకున్నారు. అలానే వర్కౌట్ అయ్యింది. మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మీరింక ఎలా ఫీల్ అయ్యారంటే డెఫినెట్‌గా అంటే ఇది మీ లైఫ్‌లో ఉంటుంది. మీరింక దీనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అనేలాగా ఫీల్ అయ్యారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. సో అలా వచ్చినప్పుడు కూడా మీరేంటంటే వీక్ అయిపోలేదండి. మీరు ఆలోచించారు. అసలు ఏంటి పరిస్థితి? ఎందుకిలా జరిగింది? అసలు అంటే మనం ఏం చేయాలి అనుకోని ఇలా ఆలోచించి మీరేంటంటే కరెక్ట్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు కూడా యాక్చువల్‌గా చేస్తున్నారు కానీ బట్ మీ ఎనర్జీస్ అనేవేంటంటే బ్యాలెన్స్‌డ్‌గా లేవు. నేను చెప్పినట్టుగా ఎమోషనల్ అవ్వడం కానీ, మూడ్ స్వింగ్స్ రావడం కానీ, మీ మూడ్ ప్రకారం కూడా మీరేంటంటే అక్కడ థింగ్స్‌కి రియాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో దానివల్ల అదేంటంటే రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోతుంది. నిజానికి మీరిక్కడ ఫస్ట్ హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మీరిక్కడ హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఎందుకో కానీ వ్యక్తులతో మీరు కలవలేకపోతున్నారండి. వ్యక్తులకి ఎగెయిన్స్ట్‌గా కొన్ని చేస్తున్నారు. అది ఎందుకలా చేస్తున్నారు అంటే మీకది కరెక్ట్ అనిపిస్తుందని మీరు చేస్తున్నారు. బట్ ఫస్ట్ మీ ఎనర్జీస్ అసలు బ్యాలెన్స్‌డ్‌గా లేవు కదా! మీ ఎమోషన్స్ అసలు మీ కంట్రోల్‌లో లేవు కదా! సో, అది మీరు కరెక్ట్ అని ఎలా డిసైడ్ అవుతున్నారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒకటి కరెక్ట్, ఒకటి రాంగ్ అనేది మనం డిఫరెన్షియేట్ చేయాలి అంటే ముందు మనం బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మన ఎమోషన్స్ మన కంట్రోల్‌లో ఉండాలి. బట్ మన ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు అది రైటా? రాంగా? అనేది ఎలా తెలుస్తుంది? సో, ఇక్కడ ప్రాబ్లమ్ అదే. మీరేంటంటే ఇక్కడ సిట్యుయేషన్‌లోని స్ట్రగుల్ అవుతున్నారు. మీకు ఇది వర్కౌట్ చేయాలని ఉంది. దీనికోసం మీరేంటంటే కరెక్ట్‌గా థింక్ చేసినప్పటికీ కూడా దాన్ని మీరు వర్కౌట్ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు మాత్రం ఆ వేలో చేయట్లేదు. అంటే ఆలోచనలు ఒకలా ఉన్నాయి. చేసే పనులు ఇంకొకలా ఉన్నాయి. ఆలోచనలు ఒకలాగా ఉన్నాయి. మాట్లాడే మాటలు ఇంకొకలా ఉంటున్నాయి. సో, దీనివల్ల మీరేంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఆలోచనలు, చేసే పనులు ఒక అలైన్‌మెంట్‌లో ఉన్నా, ఆలోచనలు, మాట్లాడే మాటలు ఒక అలైన్‌మెంట్‌లో ఉన్నా ఈ ప్రాబ్లమ్ ఉండదండి. బట్ ఇక్కడేంటంటే మీరు మీ ఓన్ ఫియర్స్ వల్లనో, లేకపోతే మీకు పాస్ట్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ వల్లనో కానీ మీరేంటంటే ధైర్యంగా ఉండలేకపోతున్నారు. ఓపెన్‌గా ఏది ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. దానికి తోడు మీరిక్కడేంటంటే కొంచెం వ్యక్తుల విషయంలో కూడా నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. మేబీ అదే మీకు కరెక్ట్ అనిపిస్తూ ఉండొచ్చు కానీ, బట్ అది వాళ్ళకి కూడా నచ్చక వాళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. యాక్చువల్‌గా మీ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలి అంటే మీకు వ్యక్తులు సపోర్ట్ చేస్తే తొందరగా బెటర్ అవుతాయి. కానీ వ్యక్తులు మీకు అగెయిన్స్ట్‌గా ఉంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేసే పనులు కానీ వాళ్ళకి నచ్చట్లేదు. సో, ఇలా ఇక్కడేంటంటే మీరు అంటే ఓవరాల్‌గా ఎక్కడా సపోర్ట్ దొరకకపోయేసరికి మరి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు కదా! మీ ఓన్‌గానే మీరు ఏదైనా చేయాలి. దాని ప్రకారం మీ ఎమోషన్స్ అనేవి మిమ్మల్ని ఎలా అయితే కంట్రోల్ చేస్తున్నాయో, ఆ ప్రకారం మీరు కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. యాక్చువల్‌గా ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీ ఎనర్జీస్‌ని మీరు ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. సో, ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివి చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఒకవేళ 7 చక్ర బ్రేస్‌లెట్ కానీ యూజ్ చేస్తున్నట్టయితే, అది ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా, కొంచెం కంట్రోల్డ్‌గా మాట్లాడాలి అనుకున్నప్పుడేంటంటే, థ్రోట్ చక్ర క్రిస్టల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎవరైనా సరే థ్రోట్ చక్ర క్రిస్టల్స్ కానీ యూజ్ చేస్తున్నట్టయితే, అవి కూడా యూజ్ చేయొచ్చు. లాపిస్ లజూలి కానీ, సోడాలైట్ కానీ, టర్కాయిస్ కానీ ఇలాంటివేవైనా యూజ్ చేస్తున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇలా ఈ క్రిస్టల్స్ ఏవి యూజ్ చేసినా పర్వాలేదు. బట్ ఏది ఏమైనా సరే మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, మీలో కొన్ని చేంజెస్ కానీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. సో, నేనేమనుకుంటున్నానంటే, ఈ సిట్యుయేషన్‌లో కానీ మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేయగలిగి, మీరు వ్యక్తులతో కానీ కొంచెం గుడ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తే, అట్‌లీస్ట్ వాళ్ళతో గుడ్ రిలేషన్‌షిప్ కాకపోయినా వాళ్ళతో ఎలాంటి ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అయితే చెయ్యొద్దు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మీతో అంటే ఆర్గ్యూ చేస్తున్నారు. వాళ్ళకి మీరేంటో అర్థం అవ్వట్లేదు అంటే కొంతకాలం మీరు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. వాళ్ళతో మీరు ఏదో కమ్యూనికేట్ చేసి వాళ్ళకేదో ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు అలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల కూడా థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతున్నాయి. సో మీరేం చెయ్యాలి అంటే మీలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? మీ సిట్యుయేషన్‌ని బెటర్ చేసుకోవడానికి మీరు ఎక్కడి వరకు వెళ్తే బావుంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి. అంటే ఒకటి మాత్రం నేను చెప్తానండి.
మీలోని లైట్ సైడ్ ఉంది, షాడో సైడ్ ఉంది. కానీ మీరేంటంటే థింగ్స్‌ని 2 సైడ్‌లతో ఆపరేట్ చేస్తున్నారు. అది రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి సపోజ్ మీరు ఒక టైంలో మంచిగా అనుకుంటున్నారు అనుకోండి. మళ్ళీ అదే వ్యక్తిని మీరు తిట్టినా, అదే వ్యక్తిని కర్స్ చేసినా ఇంకా అది ఎలా ఉంటుంది చెప్పండి? ఆర్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు. ఆ జాబ్ మీకేంటంటే లైఫ్ ఇస్తుంది. ఫుడ్ పెడుతుంది. సో, మీరు దానికి చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ మళ్ళీ అదే జాబ్‌ని తిడుతున్నారు. సో, దాని మీనింగ్ ఏంటసలు? సో, దానివల్ల మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి బ్యాలెన్స్‌డ్‌గా ఉండట్లేదండి. స్టెబిలిటీ ఆర్ కన్సిస్టెన్సీ అనేవి మిస్ అవుతున్నాయి. మేబీ మీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. బట్ మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ బట్టి మీ థాట్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి. అప్పటికప్పుడే పాజిటివ్‌గా అనుకుంటున్నారు. అప్పటికప్పుడే నెగెటివ్‌గా అనుకుంటున్నారు. సో, అలా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో, అది నేను చెప్పేది. ఇఫ్ మీకొకటి నచ్చకపోతే నచ్చలేదని స్టిక్ అవ్వండి. లేకపోతే నచ్చితే నచ్చిందని స్టిక్ అవ్వండి. బట్ ఇటు అటు ఎందుకు ఫ్లిప్ అవుతున్నారు? సో, ఇది రాంగ్ అండి. మీరేంటంటే మోస్ట్‌లీ ఏ సిట్యుయేషన్ అయినా సరే లైట్ సైడ్ చూడడానికే ట్రై చేయండి. ఆ లైట్ సైడ్‌ని చూసి దాని కోసం మీరు చేంజ్ అవ్వడం కోసం మీరు ఏదైనా చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా తొందరలోనే మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయండి. నాకు తెలిసి ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఒక స్టెబిలిటీ వస్తదండి. ముందు మీకున్న హెడ్‌ఏక్ అనేది క్లియర్ అవుతుంది అని చెప్పొచ్చు. క్లియర్‌గా మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం అయితే యాక్చువల్‌గా మీ కార్డ్స్ రీడ్ చేస్తున్నప్పుడు కూడా చాలా అంటే పజిల్డ్‌గా అనిపిస్తుంది నాకు. అంటే మీ థాట్సే ఇవి. మీ ఎనర్జీసే ఇవి. సో, నేనేమనుకుంటున్నాను అంటే మీ ముందున్న సిట్యుయేషన్స్ ఎలాంటివైనా మీరు ఫస్ట్ అవన్నీ హ్యాండిల్ చేసేసి ఏదో కరెక్ట్ చేసేసి ఏదో ఎఫర్ట్స్ పెట్టేసి అవన్నీ అవసరం లేదు కానీ, మీ ఎనర్జీస్‌ని ఫస్ట్ మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఎనర్జీ వర్క్ చేయడానికి ట్రై చేయండి. అది ఎలా అంటే నేను చెప్పినట్టుగా యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ, సో హీలింగ్ జర్నీ అనేది కానీ స్టార్ట్ అయితే, తర్వాత వ్యక్తులతోనేంటంటే స్లోగా మాట్లాడడం కానీ, తక్కువ మాట్లాడాలండి ఎక్కువ కాదు. అండ్ వాళ్ళెక్కడైనా కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోతే మీరు ఆపియొచ్చు. మీరెక్కడైనా కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోతే వాళ్ళని కొంచెం దూరం పెట్టొచ్చు. ఇలా ఏంటంటే స్లోగా మీరు ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తున్నప్పుడు మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీరు అనుకున్నట్టు చేంజ్ అవ్వడం కానీ, మీ కంట్రోల్‌లోకి రావడం కానీ జరుగుతాయి. ఆ తర్వాత మీరేంటంటే స్టెబుల్‌గా గ్రోత్‌ని చూస్తారండి. సో, మీ కార్డ్స్‌లోనే ఏంటంటే ఎనర్జీ అలా ఉంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీ ఫియర్‌ని మీరు ఓవర్‌కమ్ చేయలేకపోతున్నారు. ఎక్కడో కానీ ట్రామా క్యారీ చేస్తున్నారు. ఎక్కడో కానీ స్ట్రగుల్ అవుతున్నారు. వ్యక్తుల విషయంలోనేంటంటే చాలా కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో, ఎందుకో కానీ మీరు తీసుకుంటున్న స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. కంపేర్ టు ఫస్ట్, సెకండ్ కార్డ్ సెట్స్, థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళేంటంటే, సిట్యుయేషన్‌కి మరి అలా అటాచ్ అయ్యారో, సిట్యుయేషన్‌లోని మరి ఫ్యూచర్‌ని చూడడం వల్లనో ఏంటో కానీ, వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న దాన్ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, ఐ మీన్ మీరు హ్యాండిల్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా తొందరలోనే చేంజెస్ అయితే చూస్తారండి. తొందరలోనే మీకు లైట్ అయితే కనిపిస్తది. బట్ ఆ లైట్‌ని మీరు చూడాలి అంటే ముందు మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి కదా! మీ ఎనర్జీస్ అనేవి స్టేబుల్‌గా ఉన్నప్పుడు మీరేంటంటే వాటిని బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్పాను కదండీ! చాలా రోజుల నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దీనివల్ల మీ హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ, మీరు హర్ట్ అవ్వడం కానీ, ఎందుకిలా జరుగుతుంది? నా లైఫ్ ఎందుకు ఇలా మారిపోయింది? సో, అసలు నేనేం చేసేది అనుకోని రకరకాలుగా అయితే ఆలోచిస్తున్నారు. ఎక్కడ దారేం కనిపించట్లేదు. ఈవెన్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఇంక నా లైఫ్‌లో అయన్నీ అయిపోయాయి. నేను అనుకున్నది ఏది జరగదు. సో, ఇంకింతే నా లైఫు అనుకోని చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఆ ఎమోషన్‌నే మీరు బ్యాలెన్స్ చేయలేక మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎలా అనిపిస్తే అలా మాట్లాడేస్తున్నారు. అది ఎదుటి వ్యక్తులేంటంటే రాంగ్‌గా తీసుకొని మిమ్మల్ని జడ్జ్ చేయడం కానీ, మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ, మీకు సిట్యుయేషన్స్ దానివల్ల కాంప్లికేట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. సో, అలాంటివి జరగకూడదు అంటే మిమ్మల్ని మీరిక్కడ కరెక్ట్ చేసుకుంటే తప్ప ఇది మీరు సెట్ చేయలేరు. సో, నేను మళ్ళీ మీకు ఒకటే చెప్తున్నాను. అదేంటంటే ఫస్టు ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలి. ఆర్ జరిగిపోయిన దానికి మీరేంటంటే ఏదో కరెక్ట్ చేయాలి. లేకపోతే జరిగిపోతుంది. ఇలానే జరిగిపోతదేమో, నా లైఫ్ ఇలానే ఉంటదేమో అని వర్రీ అయ్యి నెగెటివ్‌గా థింక్ చేయడం లాంటివి విడిచిపెట్టేయండి. ఫస్ట్ ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయండి. సిట్యుయేషన్స్‌ని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదండి. కానీ మీ ఎనర్జీస్‌ని కానీ మీరు బ్యాలెన్స్ చేస్తే, మీ ఎమోషన్స్‌ని కానీ మీరు కంట్రోల్ చేస్తూ, మీరు ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తే ఆటోమేటిక్‌గా యూనివర్సే మీకు దారి చూపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ యూనివర్స్ మీకు ఆఫర్ చేయడానికి రెడీగానే ఉంది. బట్ యూనివర్స్ ఆఫర్ చేసేది మీకు అర్థం అవ్వాలి. మీరు ఆ పాత్‌ని ఫాలో చేయాలి అంటే, మీ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి కదా! యూనివర్స్‌తో కూడా మీరు అలైన్ అవ్వాలండి. సో, అందుకే మీరేం చేస్తారు అంటే,
కొంచెం మీ ఎమోషన్స్ని మాత్రం మీరు కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.